ప్రేక్షక దేవుళ్లకు నా శుభాకాంక్షలు, నా నమస్కారాలు. నా పేరు విద్యాసాగర్. నేను ఒక సంఖ్యా శాస్త్రవేత్త, న్యూమరాలిస్ట్. అయితే మిత్రులారా, ఈరోజు మన డిస్కషన్, మన టాపిక్ ఏమిటంటే, మన నిజ జీవితంలో పెళ్లి రోజులు ఏ తేదీల్లో పెళ్లి చేసుకోవాలి అన్నది తీసుకుంటే, ప్రతి నెలలో ఏ నెల అయినా కానీ, 12 నెలల్లో ఏ నెల అయినా కానీ, 1 నుంచి 30 తారీఖు, 31, 28 ఇలా నెలలు ఉంటాయి. అయితే 1 to 9 సిరీస్లోనే ఉంటాయి నెంబర్స్. అంటే 11 తీసుకుంటే 2 కింద, 12 తీసుకుంటే 3 కింద, 13 తీసుకుంటే 4 కింద, 14 తీసుకుంటే 5 కింద, అలాగా నెంబర్స్ ఉంటాయి. 20 సిరీస్ తీసుకుంటే 21 వచ్చేది 3 కింద, 22 అనేది 4 కింద, ఇలా తీసుకోవాలి నెంబర్స్. అయితే మ్యారేజ్ అసలు ఏ పర్సన్, కొంతమంది ఇడిపోతూ ఉంటారు. ఎందుకు ఇడిపోతారు? మంచి సంఖ్యలో వాళ్ళు పెళ్లి చేసుకోవటం, సరైన పెళ్లి చేసుకోలేకపోవటం అనేది వాళ్ళ మేజర్ పాయింట్, రాంగ్ పాయింట్ అది. అయితే అసలు సక్సెస్ డేట్లో ఏ డేట్లు వాళ్ళకి మంచి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే డేట్స్ అనేవి మీకు ఈరోజు నా ఛానల్ ద్వారా మీకు ఈ మంచి మెసేజ్ మీకు వివరిస్తాను. అయితే ఎంతోమంది ప్రముఖుల్లో కూడా విడిపోయారు. మంచి జీవితంలో హ్యాపీ పెళ్లి చేసుకుని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కూడా వాళ్ళు విడిపోయారంటే వాళ్ళది డేట్ ఇంపార్టెంట్. డేటు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ అనేది ఆస్ట్రాలజీ ప్రకారమే చూసుకుంటున్నారే కానీ న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్ కూడా వాళ్ళు చూసుకోవట్లేదు, అసలు చెక్ చేసుకోవట్లేదు. మేజర్ పాయింట్. ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏకాదశి, లేకపోతే త్రయోదశి, పంచమి, దశమి, పౌర్ణమి ఇలాంటి రోజులు చూసుకుని మంచి శుభకార్యాలు మనం మొదలు పెట్టుకుంటాం. అయితే న్యూమరాలజీ ప్రకారం డేట్ చూసుకోవట్లేదు. అందుకే మెయిన్గా వీళ్ళు విడిపోవటం జరుగుతుంది. మిత్రులారా, మెయిన్గా విడిపోవటం జరుగుతుంది. అయితే అసలు చూద్దాం, ఈ 1 to 9 ఈ సిరీస్లో నెంబర్స్లో అసలు ఒక్కో నెంబరు ఏందనేది మనం చెప్పుకుందాం ఈరోజు టాపిక్లో. అయితే 1 సిరీసు, 5 సిరీసు, 6 సిరీస్ పక్కన పెట్టేసి మిగతా నెంబర్స్ గురించి వివరిస్తాను. అయితే 2 నెంబర్లో పెళ్లి చేసుకున్నారనుకో, ఒక పర్సన్ 2 నెంబర్లో పెళ్లి చేసుకున్నారనుకో, 2 నెంబర్ పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా జరిగిద్ది. అయితే వధువైనా వరుడైనా నైనందన జీవితంలో వీరేం చేస్తారంటే కొన్నాళ్ళు జీవించినాక ఈ వధువు వచ్చేసి ఇంకో అతనికి ఇష్టపడటం, లేకపోతే వధువు వచ్చేసి వరుడు వచ్చేసి ఇంకో లేడీని ఇష్టపడటం, వధువు వచ్చేసి ఇంకొక పర్సన్ని ఇష్టపడడం, ఇలా జరిగిద్ది. అయితే ఇది కరెక్ట్ అయిన నెంబర్ కాదు. తర్వాత వచ్చేసి 3 నెంబర్ తీసుకుంటే తన భార్యకి ఈ 3 నెంబర్లో పెళ్లి చేసుకున్న భర్త కానీ భార్య కానీ వాళ్ళ గురించి ఎక్కువగా గొప్పగా చెప్పుకోవటం జరిగిద్ది. దానివల్ల వాళ్ళు, ఇప్పుడు భర్త గొప్పగా చెప్పాడనుకో భార్య ఇన్సల్ట్ అయ్యిద్ది, భార్య గొప్పగా చెప్పిందనుకో భర్త ఇన్సల్ట్ అవుతాడు. ఇలా రిలేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని 3 నెంబర్లో చేసుకుంటే ఇలా జరిగిద్ది అనమాట. తర్వాత వచ్చేసి 4 నెంబర్ తీసుకుంటే 4లో పెళ్ళైన వాళ్ళకి వాళ్ళు రెట్టించడం, గొడవలు పెట్టుకోవటం, రెట్టించటం, నోటికొచ్చిన చెడు వాక్యాలు పలకటం, ఇలాంటి 4 నెంబర్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి జరిగిద్ది. దానివల్ల మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్డ్ అయ్యిద్ది. అయితే తర్వాత వచ్చేసి 7 నెంబర్ తీసుకుందాం. 7 నెంబర్ తీసుకోవటం వల్ల 7లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి బరువు బాధ్యతలు చెబుతారు. బాధ్యతలన్నీ నువ్వేం మొయ్యాలి. భార్య ఏమనిద్ది భర్తతో, బాధ్యతలన్నీ మీరే మొయ్యాలి అని చెప్పిద్ది. అయితే భర్త అయితే బాధ్యతలన్నీ నువ్వే మొయ్యాలని భార్యకి, ఇలాగా వాళ్ళు తన రిలేషను ఇలా వంతమైన పనులు చేస్తూ మీద పెట్టుకుని ఇడిపోయే అవకాశాలు ఉన్నాయి. 8వ నెంబర్లో పెళ్లి చేసుకున్నారనుకో, కొన్నాళ్ళు బాగానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. తర్వాత విడిపోవటం పక్కాగా జరిగిద్ది.
9 సిరీస్లో పెళ్లి చేసుకున్నారనుకో, 9 పెళ్లి చేసుకోవటం వల్ల ఏమైంది, భర్త వచ్చి భార్యను కొట్టడం, అదే పని ఇంకా నిద్ర లేవటం, భార్యను కొట్టడం, మళ్ళీ భర్త వచ్చేసి భార్యను కొట్టడం, భార్య భర్తని తిరిగి కొట్టడం, ఇలాగా రిలేషన్స్ అనేవి స్టాప్ అయిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకని నేను ఈరోజు మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ లైఫ్లో మ్యారేజ్ డేట్లు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలంటే 1 నెంబర్లో మ్యారేజ్ చేసుకోవాలి. 1 నెంబర్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు టాప్ పొజిషన్ లైఫ్లో హ్యాపీనెస్గా ఉంటారు. 1 అంటే ఎప్పుడు, నెలలో ఏ నెలలోనైనా 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు వీటిలోనే పెళ్లి చేసుకోవాలి. 28కి మ్యారేజ్ చేసుకోకూడదు. అయితే ఏ నెలలోనైనా 1 కానీ 10 కానీ 19 నెంబర్స్లో మ్యారేజ్ డేటు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి 5 నెంబర్. 5 నెంబర్ ఏంటంటే పంచభూతాల నెంబరు. అంటే అది అందరిని కలుపుకుని పోయే నెంబర్ అంటే 5 నెంబరు. 5 నెంబరు అంటే బుధ సంఖ్య. బుధ సంఖ్యలో మ్యారేజ్ చేసుకోవాలి. బుధ అంటే 5వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ 23వ తారీఖున మ్యారేజ్ చేసుకోవాలి. ఈ 3 డేట్లోనే మ్యారేజ్ చేసుకోవాలి 5 సిరీస్లో. ఒకవేళ 1 మిస్ అయితే 5లో చేసుకోవాలి. అయితే ఈ సంఖ్య ఏంటంటే అందరిని కలుపుకునేది. భర్త రేజ్ అయినా భార్య సర్ది చెప్పుకునేది, భార్య రేజ్ అయినా భర్త సర్ది చెప్పుకుని తన నైనందన జీవితంలో హ్యాపీగా గడపడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 6 సిరీస్. 6 సిరీస్లో మ్యారేజ్ చేసుకోవాలి. 6 సిరీస్లో మ్యారేజ్ చేసుకుంటే ఆ కపుల్స్ ఎంతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళ జీవితంలో మంచి లగ్జరీస్ను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 6 అంటే 6 కానీ 15 కానీ 24 కానీ మ్యారేజ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఈ 3 సంఖ్యలు 1 సిరీస్ కానీ 5 సిరీస్ కానీ 6 సిరీస్ కానీ ఈ పీరియడ్లో పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది అయితే ఈ మ్యారేజ్ డేట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే కొంత ప్రముఖుల్లో కొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే నాగ చైతన్య, సమంత. నేను వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, కానీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అయితే నాగ చైతన్య సమంతాలు వచ్చేసి 6వ తారీఖునే మ్యారేజ్ చేసుకున్నారు. అంటే 6వ తారీఖున మ్యారేజ్ చేసుకున్నారు. 10వ నెల 2017లో వాళ్ళు మ్యారేజ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే మిత్రులారా, ఈ సంఖ్యలన్నీ ఒకసారి చూద్దాం. 6 చేసుకున్నారు, మంచిదే. మీరు కలిసి ఉంటారా అంటున్నారు. మరి సమంత నాగ చైతన్య మ్యారేజ్ అయింది కదా, వాళ్ళు ఎలా విడిపోయారని మీరు క్వశ్చన్ లేవనెత్తచ్చు. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే 6వ నెల 6వ తారీఖు 10వ నెల అంటే 6 + 1 కూడుకుంటే 7 అవుతుంది. 7ను 2017లో వాళ్ళు మ్యారేజ్ అయింది. 7ను ఈ 2 కలుపుకుంటే 9 వస్తుంది. 9కి ఈ 17 కలుపుకోవాలంటే ఇది 8. అంటే ఇక్కడ ఏమవుతుంది, 17 నెంబరే వస్తుంది. అంటే 6/8 కాంబినేషన్లో వాళ్ళ మ్యారేజ్ జరిగింది. 6 కాంప్రమైజ్ చేసిన 8 నెంబర్ అనేది విడగొట్టిద్ది. అందుకే వాళ్ళు విడిపోవటానికి మేజర్ పాయింట్ అని నేను చెప్పవచ్చు. నేను చెప్తున్నాను. అయితే ఇంకో పర్సన్ని తీసుకుందాం. సరే, ఇదేదో జరిగింది లక్కీగా మీరేదో చెప్తున్నారు అనుకోవచ్చు. ఇంకో పర్సన్ ఎవరంటే రజనీకాంత్ అల్లుడు ధనుష్ గారు మ్యారేజ్ డేట్ తీసుకుందాం. ఆ రజనీకాంత్ అల్లుడు ఐశ్వర్య పిల్లలు పుట్టారు, కొంతకాలం జీవితంలో గడిపారు. కానీ వాళ్ళు ఎందుకు విడిపోయారంటే వాళ్ళ నెంబర్లు తీసుకుందాం. వాళ్ళు 18, ఎప్పుడు అసలు మనం 18 మంచి సంఖ్య కాదని చెబుతాం. 18 11వ నెల 2004లో వాళ్ళ మ్యారేజ్ అయింది. అంటే ఇక్కడ చూడండి, 1 + 8 9 అవుతుంది. 9ను 11 యాడ్ చేసుకోవాలి అంటే 11 అవుతుంది. 11ను ఈ 6 కలుపుకుంటే ఎంత వస్తుంది, మళ్ళీ 17 నెంబర్ వస్తుంది. 17 నెంబర్ అనేది రాజకీయానికే కానీ మ్యారేజ్కి ఏ మాత్రం సరిపోదు. అయితే ఇక్కడ చూడండి, 9/8 కాంబినేషన్లో ధనుష్ ఐశ్వర్య మ్యారేజ్లు జరిగినప్పుడు ఇక్కడ నాగ చైతన్యకి 8 వచ్చింది, ధనుష్కి కూడా 8 వచ్చింది. అందుకే వాళ్ళు విడిపోవటం జరిగింది. మీ జీవితంలో కూడా మీ మ్యారేజ్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ మ్యారేజ్ నెంబర్ మంచి నెంబర్ తీసుకుని మీరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. మీరు మ్యారేజ్ నెంబర్ అనేది
చాలా ఇంపార్టెంటు. మీరు కూడా గమనించుకోవాలి. 1 సిరీస్లో కానీ 5 సిరీస్లో కానీ 6 సిరీస్లో కానీ మీ మ్యారేజ్ డేట్ అనేది తీసుకోవాలి. తీసుకుని దాన్ని బట్టి నెంబర్ తారీఖు నెంబరే కాకుండా తారీఖు, మంత్, ఇయర్ ఈ 3 నెంబర్లు కూడుకోవాలి. అంటే తారీఖు వచ్చేసి తారీఖు, మంత్, ఇయర్ ఈ 3 యాడ్ చేసుకుంటే మీకు వచ్చే సంఖ్యలు ఏమి రావాలంటే 6 రావాలి, లేకపోతే 5 రావాలి, లేకపోతే 1 రావాలి. ఇలా తీసుకుని మ్యారేజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి తెలియజేయటం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో గ్రోత్ అవ్వటానికి మంచి అవకాశాలు ఉన్నాయని నా ఛానల్ ద్వారా చెప్పుతున్నాను. అయితే మీరు కూడా 10 మందికి తెలియచేయండి. మన గురించి 10 మందికి తెలియచేయటం వల్ల వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీరు తారీఖులు ఎంచుకుని మ్యారేజ్ చేసుకోవాలని ఛానల్ ద్వారా మీకు మంచి మెసేజ్ చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. వాళ్ళు కూడా మంచి స్థాయికి జీవితంలో హ్యాపీగా లైఫ్లో ఆనందంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యాసాగర్ న్యూమరాలిస్ట్, సంఘశాస్త్రవేత్త. జై హింద్.